బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా భద్రాచలంలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రామాలయ పరిసర ప్రాంతాలు వర్షపు నీటితో జలమయమయ్యాయి. ఆలయం ఎదురుగా ఉన్న విస్తా కాంప్లెక్స్ దుకాణాల వద్ద అలాగే నిత్యాన్నదాన సత్రం ముందు వర్షపు నీరు నిలిచిపోయింది. ఇక నిత్యాన్నదాన సత్రం లోపలికి నడుం లోతుకి నీరు రావడంతో అన్నదానం ప్యాకెట్ల రూపంలో భక్తులకు ఆలయ అధికారులు అందజేయనున్నారు. ఇక విస్తా కాంప్లెక్స్ ముందున్న దుకాణాల్లోకి రామాలయం తూర్పు మెట్ల ముందు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. పట్టణంలోని బ్యాక్ వాటర్ తో పాటు వర్షపు నీరు భారీగా చేరింది. ఇక పట్టణంలోని బ్యాక్ వాటర్ కరకట్ట వద్ద ఉన్న స్లూయిజ్ల ద్వారా గోదావరిలోకి నీరు వెళ్తుంది. ఇక ఇరిగేషన్ అధికారులు ఇటీవల వచ్చిన గోదావరి వరదలకు స్లూయిజ్లు మూసి పట్టణం బ్యాక్ వాటర్ గోదావరిలోకి మోటార్ల ద్వారా తరలించారు. ఇక గోదావరి వరదలు తగ్గాక స్లూయిజ్లు మూసివేసి ఉండడంతో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా పట్టణ బ్యాక్ వాటర్ తో పాటు వర్షపు నీరు భారీగా రావడంతో రామాలయ ప్రాంగణం వర్షపు నీటి నిండి చెరువులను తలపిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం జిల్లా భద్రాచలంలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రామాలయ పరిసర ప్రాంతాలు వర్షపు నీటితో జలమయమయ్యాయి. ఆలయం ఎదురుగా ఉన్న విస్తా కాంప్లెక్స్ దుకాణాల వద్ద అలాగే నిత్యాన్నదాన సత్రం ముందు వర్షపు నీరు నిలిచిపోయింది. నిత్యాన్నదాన సత్రం లోపలికి నడుం లోతులోకి నీరు రావడంతో అన్నదాన ప్యాకెట్లు రూపంలో భక్తులకు ఆలయ అధికారులు అందజేయనున్నారు. అలాగే విస్తా కాంప్లెక్స్ ముందున్న దుకాణాల్లోకి రామాలయం తూర్పు మెట్ల ముందు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. ఇక పట్టణంలోని బ్యాక్ వాటర్ తో పాటు వర్షపు నీరు భారీగా చెరిగింది. పట్టణంలోని బ్యాక్ వాటర్ కరకట్ట వద్ద ఉన్న స్లూయిజ్ల ద్వారా గోదావరిలోకి నీరు వెళ్తుంది. ఇక ఇరిగేషన్ అధికారులు ఇటీవల వచ్చిన గోదావరి వరదలకు స్లూయిజ్లు మూసి పట్టణం బ్యాక్ వాటర్ గోదావరిలోకి మోటార్ల ద్వారా తరలించారు. ఇక గోదావరి వరదలు తగ్గాక స్లూయిజ్లు మూసివేసి ఉండడంతో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా పట్టణ బ్యాక్ వాటర్ తో పాటు వర్షపు నీరు భారీగా రావడంతో రామాలయ ప్రాంగణం వర్షపు నీటి నిండి చెరువులను తలపిస్తుంది.